जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार। बैग कुंड बाउंड जो बच्चे ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్లో రోడ్డు సమస్య తీర్చడం జరిగింది. అదేవిధంగా ఈ మెగా ఇంజనీరింగ్ వారు మనకి కరెక్ట్ గా సహకరిస్తే ఈ త్రాగునీటి సమస్య కూడా పోతుంది. మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి గారు మొన్నే ఒక సూచన ఇచ్చారు. రోడ్స్, తాగునీరు, వాటి తర్వాత డ్రైనేజ్ వ్యవస్థను కూడా సక్రమంగా చేస్తాం. మీ నియోజకవర్గానికి సరిపడినటువంటి నిధులు కూడా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే డ్రైనేజ్ వ్యవస్థను కూడా మీకు సక్రమంగా చేస్తాను. అది కూడా మన నియోజకవర్గంలో చాలా చోట్ల ఈ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అది కూడా కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇచ్చిన కూటమి నాయకులకు, ప్రభుత్వ అధికారులకు మరియు వేదిక ముందున్నటువంటి కూటమి నాయకులకు, మహిళలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు ముఖ్యంగా మనం త్రాగే నీరు మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకుంటున్నాం అనేది దాని మీద ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఎలక్షన్ కి ముందు ప్రచారంలో భాగంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా అడిగేది మాకు తాగునీటి సమస్య ఉంది అని చెప్పడం జరిగింది. దాన్ని ప్రధానంగా తీసుకుని ఎలక్షన్స్ తర్వాత ఈ త్రాగునీటి విషయంలో ఈ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ ఎవరైతే మన ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు పిలిపించి ప్రతి చోట కూడా ఈ త్రాగునీటి సమస్య మీద నేను కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళు చాలా మటుకి ప్రజలందరికీ కూడా త్రాగునీరు అందించడం చేశారు. అయితే గతంలో ఈ కాలువల యొక్క నీరు ఏ విధంగా ఉండేదని ప్రజలందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు రోడ్డును పోయి ప్రతి ఒక్కరు దానం వేస్తే అక్కడ ఆగి కాలువలో నీరు తాగే పరిస్థితి ఏర్పడేది. అయితే ఇప్పుడు కనీసం ఆ నీటిలో దిగి కాలు కడుక్కుంటా కూడా ఎవరు సాహసించట్లేదు. దీనికి కారణం ఏంటంటే మొత్తం ఎక్కడి నుంచి అయితే ఇది స్టార్ట్ అయిందో అక్కడి నుంచి కూడా ఈ నీరు కలుషితం అయిపోయింది. కలుషితం అవడానికి ప్రధానమైనటువంటి కారణం మనమే. వ్యర్థాలన్నీ కూడా కాలువలోకి విడిచిపెట్టి దాన్ని అసలు నాకు సంబంధం లేదు ఈ నీటితో అన్నట్టు చేయటం వల్ల ఈ నీరంతా కాలుష్యం చెంది మనం ఆ నీటిని తాగటం కాదు కదా, తాగటానికి కూడా సాధించకపోతున్నాం. సో ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా కేంద్రం నుండి మా ప్రీతం నాయకులు పవన్ కళ్యాణ్ గారు కేంద్రం నుండి అక్కడ ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడి ఈ త్రాగునీటి మీద ప్రత్యేకమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకించి దీని గురించి ఒక ప్లాన్ తీసుకుని ఏం చేస్తే బాగుంటుంది ఈ ప్రాంత ప్రజలకి అనేది ఆలోచించి నిపుణులతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఆ నిర్ణయమే అఖండ గోదావరి జలాలని శుద్ధి చేసి ఈ ప్రాంత ప్రజలకి తాగునీటిగా ఇవ్వాలనే ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెగా ఇంజనీరింగ్ వారి యొక్క కృషితోటి ఈ కాంట్రాక్ట్ దక్కించుకుని వారి ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా